హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్. రోజుకు ఒక సంచలనం నమోదవుతుంది. అసలు ఇప్పుడు చెప్పే సంచలనమైన విషయం అంటే మీకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఎప్పటివరకు మీకు చెయ్యి ట్రాన్స్ప్లాంట్ చేయటం లేదా కాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయటం లేదా గుండె ట్రాన్స్ప్లాంట్ చేయటం, ఈ మధ్య మెదడు ట్రాన్స్ప్లాంట్ చేయటం, అలాగే కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయటం, ఇటువంటి విషయాలు అవన్నీ విన్నారు. కానీ డైరెక్ట్గా ఈ తలకాయ తీసేసి వేరొక తలని ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, కొత్తగా దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి దీన్ని మనం ముందుకు తీసుకురాబోతున్నారు. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న బ్రెయిన్ బ్రిడ్జ్ అనేటువంటి ఒక కంపెనీ, ఇది స్టార్టప్ కంపెనీ. వాస్తవంగా వాళ్ళు దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. ఒక ముండానికి తలని అమరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టి దానిని విజయవంతంగా చేయవచ్చు అంటూ ఒక 8 నిమిషాల వీడియోని వాళ్ళు సోషల్ మీడియాలో వదిలారు. అది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ 8 నిమిషాల వీడియో చూస్తే మనకి ఎంత ఈజీగా తలని ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చా అనిపిస్తుంది. అసలుకి తలని ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా 2 బెడ్స్ ఉంటాయి. 2 బెడ్స్కి కూడా దాని వెనక వైపు 2 రోబోట్స్ ఉంటాయి. ఆ 2 రోబోట్స్ ఏం చేస్తాయంటే 2 బాడీస్ని సమానంగా ఒకేసారి కట్ చేస్తాయి. కట్ చేసిన తర్వాత మొదట ఉన్న రోబోట్ తన యొక్క తలని తీసి పక్కన పెడుతుంది. ఏదైతే తలని అమర్చాలో తీసుకొచ్చి ఆ రోబోటు మరొక ముండానికి ఈ తలని అమర్చేస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా. కానీ ఇక్కడే ఉంది. మీ అందరికీ డౌట్లు వస్తాయి, నాకు తెలుసు. వెన్నుపూస ఎలా అమరుస్తారు, నరాలన్నీ కట్ అయిపోతాయి కదా, దాన్ని ఎలా అమరుస్తారు, ఇక్కడ బ్లీడ్ అవుతుంది కదా, అప్పుడు ఎలా ఏం చేస్తారు, తర్వాత ఇక్కడ కట్ అయిన మొండానికి హార్ట్ బీట్ ఎలా మెయింటైన్ చేస్తారు, లేదా ఏదైతే తలని మారుస్తున్నామో ఆ బాడీకి హార్ట్ బీట్ ఎలా అమరుస్తారు, ఈ డౌట్స్ అన్నీ మీకు వచ్చాయి కదా. వీటికి కూడా వాళ్ళు ఏఐ టెక్నాలజీ తోటి ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టి సొల్యూషన్స్ తీసుకొచ్చారు. ముందుగా 2 బాడీలకు కూడా కట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ ఇచ్చి గుండె పనిచేసే విధంగా వాళ్ళ యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారు. అంటే ఆక్సిజన్ ద్వారా ఆ గుండెని పనిచేస్తూ ఉంటారనమాట. మొండెని కట్ చేసినంత మాత్రాన బాడీలు చనిపోవు. దాని తర్వాత స్పైనల్ కార్డ్ని జాగ్రత్తగా మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసి మనం ఎలాగైతే మన సింపుల్ భాషలో చెప్పాలంటే మనం సిమెంట్ వేసి ప్లాస్టింగ్ చేసినట్టే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాంతో ఆ వెన్నెముకని మొత్తాన్ని సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత నరాల్ని మొత్తం కనెక్ట్ చేసి బ్లడ్ పంపింగ్ చేస్తారు. ఈలోపు గుండె సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే గుండె సరిగా ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత నరాల్ని కనెక్ట్ చేసి స్పైనల్ కార్డ్ని కూడా సెట్ చేసిన తర్వాత చర్మాన్ని కూడా నీట్గా చేస్తారు. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు బాడీని అబ్జర్వేషన్లో పెట్టి ఫిజియోథెరపీ ద్వారా మనిషిని మాట్లాడించడం, నడిపించడం చేస్తూ ఉంటారు. తర్వాత ఏఐ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని తలకి పెట్టేసి బ్రెయిన్ ఫంక్షన్ని టెస్ట్ చేసి జాగ్రత్తగా అతన్ని మానిటరింగ్ చేస్తారు. సరే, ఇదంతా బాగానే ఉంది. అసలుకి నా తల తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయాడు అంటే 2 విషయాలు. ఒకటి హార్ట్ ఫెయిల్ అవ్వటం, లేదా 2 బ్రెయిన్ ఫెయిల్ అవ్వటం. మరి హార్ట్ బాగుండి బ్రెయిన్ ఫెయిల్ అయితే అప్పుడు బాడీ మొత్తం పనిచేస్తున్నట్లే కదా. అంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్ బాడీ ఇప్పుడు మనకు కావాలి. ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్ మన దగ్గర ఉన్నాడో అప్పుడు వేరే వాళ్ళ యొక్క తలను తీసుకొచ్చి ఆ బాడీకి అమర్చొచ్చు అనమాట. మరి ఇప్పుడు ఏం చేస్తారు అంటే చాలామంది గుర్తుపెట్టుకోండి, తమ యొక్క వయసు తగ్గించుకోవడానికి తహతహలాడిపోతున్నారు. బ్రెయిన్ బాగానే ఉంటుంది కానీ పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి బాడీ మొత్తం చచ్చిపడిపోతుంది. అప్పుడేం చేస్తారు? అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. అంతేకాదు పెద్ద పెద్ద సైంటిస్టులకి, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ బాగానే ఉంటుంది కానీ శరీరం సహకరించదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వేరొక బాడీని, అంటే డోనర్ యొక్క బాడీని తీసుకొని వాళ్ళ యొక్క బ్రెయిన్ అమర్చుకొని మళ్ళీ బతకడానికి, అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఒక పునర్జన్మ ప్రాసెస్. అర్థమైందా మీకు? మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.